నమస్తే. నేను ముఖేష్. ఈరోజు రేపు పెళ్ళిళ్ళు కావడం అనేది చాలా గగనంగా మారింది. అదేవిధంగా పెళ్లి తర్వాత సంతాన సమస్యలు గూడా విపరీతంగా తలెత్తుతున్నాయి. జ్యోతిష్యులను అడిగితే ఇది ఖచ్చితంగా జాతక దోషం అని జెప్తున్నారు. బయట పరిస్థితి చూస్తే అమ్మాయిలు లేరని ఒక వాదన వినిపిస్తుంది. మరి ఇటు జ్యోతిష్యం కరెక్టా? ఇటు అమ్మాయిలు లేరనే కరెక్టా? ఈ మధ్య కాలంలో కంపారిజేషన్ కూడా ఎక్కువైపోయింది. ఈ క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కావాలి, ఈ క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలని జెప్పేసి ఎక్కువైపోయింది. ఇంతకీ జ్యోతిష్యం ఏం చెప్తుంది అనేది మనం ఇప్పుడు మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ దేవులపల్లి బాలచంద్ర శర్మ గారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాయండి. సార్ ఇప్పుడు ఈ జనరేషన్‌లో పెళ్లి అనేది చాలా పెద్ద సమస్యగా మారింది. మీ బోటి వాళ్ళ దగ్గరికొస్తే జ్యోతిష్యంతోనే పని, అసలు పని. గ్రహాలు గలవట్లేదు, లేకపోతే ఆహ్, పొంతన గలవట్లేదు, 18 రావట్లేదు, 36 రావట్లేదని రకరకాలుగా చెప్తా ఉంటారు. ఈ జనరేషన్ మొత్తం చూసుకున్నట్టయితే అసలు కాంపిటీషన్ ఎక్కువైపోయింది. పెళ్లి అనే విషయానికొస్తే అమ్మాయిల థాట్ మారడం, లేకపోతే హై లెవెల్‌లో ఉన్న వారినే చేసుకోవడం, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాలు కావాలని ఇట్లా రకరకాలుగా జరుగుతుంది. మీ జ్యోతిష్యం ఏం చెప్తుంది? అసలు పెళ్ళిళ్ళు కావడానికి ఈ కారణాలు లేట్ అవ్వడానికి గల కారణాలు ఏంటంటారు? ముఖ్యంగా మన టీవీ మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి నమస్కారం. 70% వరకు కూడా స్వయం కృతాపరాధం అని అంటారు. అవును. ఎందుకు అనంటే హ్మ్. ఇప్పుడు ఎవరైనా సరే జ్యోతిష్యం బాగుండి హ్మ్. ఒక అమ్మాయి నచ్చి, అబ్బాయి నచ్చి వాళ్ళిద్దరి జాతకాలు బాగా కుదిరితే వాళ్ళ అమ్మకు నచ్చట్లేదు, అవును. లేదు వాళ్ళ నాన్నకు నచ్చట్లేదు, హ్మ్. అంతా ఓకే, వీళ్ళకి వాళ్ళకి నచ్చితే హ్మ్. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇల్లు నచ్చట్లేదు, ఓకే. అంతా ఓకే బాగుందనుకుంటే వాళ్ళ బంధువుల్లో ఎవరో వచ్చి హ్మ్. ఈ పలానా అమ్మాయి నేను పలానా రోజు ఆ సెకండ్ షో సినిమాకి వెళ్తే అక్కడ తను వచ్చింది అని చెప్తాడు. ఓకే. ఇది ఎంతవరకు వాస్తవం ఎంతవరకు అవాస్తవం అనేది అనవసరం. హ్మ్. ఇవే కాదండి, ఓపెన్గా మాట్లాడుకోవాలి అని అంటే మేము జాతకానికి సంబంధించి మా దాకా వచ్చేటువంటి వాళ్ళు కూడా చాలా తక్కువ. జాతకం చూయించుకునే దానికి వచ్చేది ఆకరణ అన్నీ నచ్చితే. హ్మ్. లేదు కొంతమంది ముందుగానే చూయించుకుంటే అసలు మిగిలినవన్నీ కూడా ప్రాబ్లమ్స్. ఓకే. నాకు తెలిసిన ఒక వ్యక్తి వాళ్ళు కేవలం వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నకు నచ్చలేదని, వాళ్ళ అమ్మకు నచ్చలేదని, వాళ్ళ చెల్లెకి నచ్చలేదని, హ్మ్. తన ఉద్యోగం నచ్చలేదని, హైట్ నచ్చలేదని, వెయిట్ నచ్చలేదని, ఆఖరికి ఇప్పుడు ఏమైందనంటే 35 సంవత్సరాలు పెరగాల. ఓకే. ఎందుకు దీనికి కారణం ఏంటి అనంటే హ్మ్. మనం స్వయంగా చేసుకునేటువంటి అపరాధాలు ఓకే. అని చెప్పేసి నేనంట. హ్మ్. అయితే జాతకాలు ఇవన్నీ కూడా చూసి హ్మ్. జాతకాల్లో ఏమైనా దోషాలుంటే హ్మ్. మేము ఎంతవరకు వీలైతే అంతవరకు వాళ్ళకి ఏమేం చెప్పాలి అవన్నీ కూడా చెప్తాం. హ్మ్. ఇంకొంతమందికి ఏమిటంటే పాపం జాతకాల విషయం పక్కకు పెట్టండి. హ్మ్. వివాహానికి సంబంధించి వివాహం కాకపోవడానికి కారణం ఏంటంటే చెల్లె పెళ్లి చేయాలి అందుకని కాలేదని ఒకళ్ళు. అవును. సరే తర్వాతకి పెళ్లి చేసుకుందాం అంటే తండ్రికి ఒంట్లో బాలేదు, అవును. తల్లికి ఆరోగ్యం బాలేదు. అవును. తీరా చూస్తే 40 ఏళ్ళు వచ్చాయి. ఇప్పుడు పెళ్లి అవ్వట్లేదు. హ్మ్. ఇలా చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్. ఎవ్వరైనా సరే అంటే నా సజెషన్ ఏంటంటే హ్మ్. మీరు పిల్లవాడికి ఒక వయస్సొచ్చింది అని నిర్ధారించిన తర్వాతకి పెళ్లి చేసేయండి. ఓకే. అదేంటండి సెటిల్ అవ్వకుంటే పెళ్లి ఎట్లా చేస్తారు అని చాలామంది అంటూ ఉంటారు. హ్మ్. పెళ్లి అనేది సెటిల్మెంట్ అండి. ఓకే. ఎందుకంటే మీ ధర్మం ఏం చెప్తుంది అని అంటే మన ధర్మము హ్మ్. వీలైనంత వరకు కూడా హ్మ్. పిల్లవాడికి విద్యాబుద్ధులు నేర్పించండి, ఓకే. పెంచండి, పెద్ద చేయండి. ఒక వయస్సు వచ్చిన తర్వాతకి అతనికి వివాహానికి సంబంధించి చిన్న ఉద్యోగం ఉన్నా కాస్త మెయింటైన్ చేసే ఉద్యోగం ఉంటే వివాహం చేసేయాలి. హ్మ్. ఎందుకు అనంటే వివాహం చేసిన తర్వాత ఆటోమేటికల్గా బాధ్యత పెరుగుతుంది. అవును. బాధ్యత పెరిగితే అతను ఖచ్చితంగా నా భార్య ఉంది, హ్మ్. నాకు పిల్లలు కలుగుతారు, నా వంశాభివృద్ధి కలుగుతుంది, నాకు పలానా ఖర్చులుంటాయి హ్మ్. అన్న ఉద్దేశంతోని ఖచ్చితంగా వాళ్ళు మంచిగా లైఫ్ అనేది లీడ్ చేస్తారు. ఓకే. ముందు లైఫ్ సెటిల్ అవ్వాలంటే 40 ఏళ్ళకి లైఫ్ సెటిల్ అవుతుంది, అమ్మాయి మాత్రం దొరకదు. ఓకే. ఇలాంటి ఇబ్బందులు చాలామంది ఫేస్ చేస్తూ ఉన్నారు. హ్మ్. జాతక సంబంధితమైనటువంటి ఇబ్బందులు కూడా మా దగ్గరకు వచ్చేటివి ఎలా ఉంటాయంటే హ్మ్. షష్టాష్టకాలు అవుతున్నాయండి అంటారు. హ్మ్. షష్టాష్టకాలంటే? షష్టాష్టకాలు అని అంటే మనకు 12 రాసులు సార్. ఓకే. షష్టం అంటే 6, హ్మ్. అష్టకం అంటే 8. ఓకే. మన రాశి నుండి హ్మ్. మనది ఏదైతే రాసి ఉంటుందో ఉదాహరణకు మేషరాశి ఉంది. హ్మ్. మేషరాశి వారికి 6వ రాశి కానీ హ్మ్. లేదా 8వ రాశి కానీ అయితే వారిని వివాహం చేసుకోకూడదు. ఓకే. షష్టాష్టకాలు చూసుకోవాలంటారు. ఇంకా చాలామంది ఇంకా మూఢత్వం ఎక్కువైపోయి ఇండికి వెళ్ళిపోయి నవమ పంచకాలని, హ్మ్. ద్వియ దశమలని ఇలా చాలా వరకు చూసుకుంటున్నారు. కేవలం శాస్త్ర ప్రమాణికంగా చెప్పినటువంటిది ఏమిటి అంటే షష్టాష్టకాలు చూసుకుంటే చాలు, ఓకే. అంతవరకే. హ్మ్. ఇంకొంతమంది ఏమంటారంటే మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నామండి, హ్మ్. మరి మేము వివాహం చేసుకోవాలంటే హ్మ్.
శాస్త్రంలో కాదు గానీ, బయట ఉన్నటువంటిది ఏంటిదనంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ అండ్ లవ్ అండ్ వార్. హ్మ్. కాబట్టి మీరు నిజంగా స్వచ్ఛంగా ప్రేమించి ఉంటే, ఒకవేళ మీ జాతకాలు కుదరకపోతే ఒక చిన్న రెమెడీ ఉంది. హ్మ్. ఎందుకంటే మనకున్నటువంటి వివాహ సాంప్రదాయాల్లో కూడా పలు రకాల వివాహాలున్నాయి. హ్మ్. గాంధర్వ వివాహం అని, రాక్షస వివాహం అని, ఓకే. పద్ధతిగా చేసుకునేటువంటి దేవతా వివాహాలని కొన్ని వివాహాలుంటాయి. ఓకే. కాబట్టి మీరు నిజంగా ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళుంటే, మీ జాతకాలు చూయించుకొని బాలేకపోతే వారిద్దరికీ కూడా వివాహమైన తర్వాతకి హ్మ్. ఈ కార్యం అంటే గర్భాధానం ఏదైతే ఉంటుందో, శోభనం ఉంటుంది కదా! అది కాకముందు ఓకే. వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఆ! అన్యోన్య దాంపత్యంగా ఉండాలి. ఓకే. వాళ్ళ యొక్క కులదేవత అంటే కొంతమంది ఏమిటంటే వాళ్ళ ఇంట్లో స్వతహాగా కులదేవతారాధన ఉంటుంది. హ్మ్. అదే సమయంలో అబ్బాయి చేసిన 5 నిమిషాలకి అమ్మాయి వాళ్ళ ఇంట్లో ప్రారంభిస్తారు. హ్మ్. ఇక్కడ ఏమవుతుందనంటే ప్రేమించి పెళ్లి చేసుకునేసరికి వీరి పద్ధతి వేరు, వారి పద్ధతి వేరు. అవును. వీరు చేసుకుంటారు, వాళ్ళు చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. అవును. కాబట్టి హోమం ఖచ్చితంగా నవగ్రహాలకి వాళ్ళ కులదేవత అంటే అబ్బాయి వాళ్ళ కులదేవత ఎవరు, హ్మ్. వాళ్ళ ఇంటి దేవుడెవరు, హ్మ్. వారికి ఎవరెవరు ఆరాధనలో ఉంటారు, హ్మ్. అన్నీ కనుక్కొని వారికి హోమం చేసి పూర్ణాహుతి చేసిన తర్వాతకి మిగిలిన కార్యక్రమాలన్నీ చేసేదానికి పంపించాలి. ఇలా ఓకే. చేస్తే హ్మ్. నిజంగా జాతకరీత్యా ఏమైనా దోషములుండి వివాహం చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఎటువంటి తప్పు లేదు. హ్మ్. సార్ అదే విధంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఎన్ని వివాహ పొంతనలు కలిసినా గూడా ఈ మధ్య కాలంలో డైవర్స్ ఎక్కువైపోతున్నాయి. అవును మరి సార్. దానికి జాతకం వర్తిస్తదా? లేకపోతే వాళ్ళిద్దరి మధ్య విభేదాలు కారణంగానే విడిపోయినాయి. దాన్ని ఎలా చూడొచ్చు మరి? దేన్నైనా గూడా మరి దానికే ముడిపెట్టొద్దని కొంతమంది ఏంటంటే సార్ ఇప్పుడు ఏమైతుందనంటే వివాహానికి సంబంధించిన విషయానికొస్తే అబ్బాయి వయసు ఎక్కువైపోతుందని వయస్సు తక్కువ చెప్పి అసలు డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పకుండా వీడికి పెళ్ళైతే చాలు 1000 అబద్ధాలు ఆడైనా సరే పెళ్లి చేయాలని చెప్పి హ్మ్. వివాహం చేసేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వారు నిజంగా జాతకరీత్యా కనుక అంతా బాగున్నా సరే శుక్రుడు బాలేకుండా ఉంటే హ్మ్. అబ్బాయికి గానీ, అమ్మాయికి గానీ శుక్రుడు బాలేడు అనుకోండి కలత్ర దోషము లేదా మాంగళ్య దోషం అంటారు. ఓకే. సో, కుజుడు గానీ, శుక్రుడు గానీ వీటికి సంబంధించి ప్రతీతి. హ్మ్. కాబట్టి ఏం చేయాలనంటే పెళ్ళికి ముందు అమ్మాయికైతేనేమో కుండకిచ్చి పెళ్లి చేయడం, అబ్బాయికైతే అర్క వివాహము లేకుంటే హ్మ్. ఆహ్, అర్క వివాహం అంటే చెట్టుకిచ్చి పెళ్లి చేసేస్తారు. ఓకే. కాబట్టి ఇలా ఈ యొక్క అర్క వివాహం చేసేయడం వల్ల అబ్బాయికి దోషం పోతుంది. కుండతోనిచ్చి పెళ్లి చేయడం వల్ల అమ్మాయికి దోషం అనేది పోతుంది. హ్మ్. ఇలా చేసుకునంటే నిజంగా జాతకరీత్యా డైవర్స్ అనేది ఉంది. హ్మ్. ద్వికలత్ర యోగం ఉంది అనుకోండి. హ్మ్. అది చేస్తే సరిపోతుంది. అలా కాకుండా చాలామంది వాటిని నెగ్లెక్ట్ చేసి దాటి వేసుకుంటూ హే ఇవేం కాదు ఇవన్నీ పట్టించుకోవద్దు మా అప్పుడు ఇవేం చూసాము. హ్మ్. ఇంకొక మాకు తెలిసిన ఒక తాత ఒక ఆయన ఉన్నారు. హ్మ్. ఆయన ఈ జాతకాలు ఇవన్నీ ఏంటి అంటే ఆయన వాళ్ళు నానుడి ఊర్లో ఉన్న వాళ్ళు ఎలా మాట్లాడతారంటే ముహూర్తం చేసి పెళ్లి చేసుకుంటే కుక్క పిల్ల పుట్టిందంట అంటే. అంటే అది. ఆయన ఉద్దేశం వేరే కాదు కానీ వెటకారం బాగా. యెస్. అవును. నిజంగా మేము మా అప్పుడు ఇవేమున్నాయి ఏం లేదు అని అనుకుంటారు. అవును. పూర్వము ఇప్పటికంటే కూడా అడ్వాన్స్డ్‌గా ఉండేవాళ్ళు సార్. యెస్. అవును. ఇప్పుడైనా గానీ సార్ నాకు అదే డౌటు. పూర్వం రోజుల్లో ఈ జాతకం లేదు. ఈ పలానా పొంతల్ని కలిసిన అవేం లేదు. జస్ట్ పేరుతోని చూసి చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు మీరేమో ఒక సాఫ్ట్‌వేరు 1,70,80,000 సాఫ్ట్‌వేర్ పెట్టి దాంట్లో ఇద్దరి జాతకాలేసి అవి కలవట్లేదని చెప్పి రెమెడీస్ చెప్పి ఏంటి సార్ ఎగ్జాక్ట్‌లీ. అసలిది? ఇప్పుడున్న రోజుల్లో ఉన్నటువంటి సాఫ్ట్‌వేర్‌లు గూడా సార్ హ్మ్. మనకున్న గతంలో ఉన్నటువంటి 100 సంవత్సరాల పంచాంగాన్ని హ్మ్. వాటిని కోడింగ్ జేసి ఉన్నటువంటి సాఫ్ట్‌వేర్‌లో దాన్ని ఒక సాఫ్ట్‌వేర్ రూపంలో ఇచ్చి హ్మ్. పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఇస్తే హ్మ్. అన్నీ వచ్చేసేటట్టుగా చూయిస్తున్నారు. ఓకే. అది ఇది సేమ్ సార్ తేడా ఏం లేదు. యెస్. మనం బుట్టేవారి పంచాంగం గానీ, రేలంగి వారి పంచాంగాలు గానీ, హ్మ్. నార్త్ ఇండియాలో ఉన్నటువంటి శత పంచాంగాలు ఏవి చూసుకున్నా హ్మ్. సేమ్ దాంట్లో ఎటువంటి సంబంధం లేదు. అప్పట్లో వాళ్ళకేంటంటే వాళ్ళకి ఈ ఫోన్‌లు లేవు, రీల్స్ లేవు సార్. నావిగేషన్ అంతా గూడా ఒకటే. ఆ! బ్రాహ్మడికి శాస్త్రం మీదే ధ్యాస. యెస్. అవును. వైశ్యుడికి వ్యాపారం మీదే ధ్యాస. ఓకే. అలాగే వేరే ఎవరికి వారి పనులు వాళ్ళ పని మీద ధ్యాస తప్ప హ్మ్. పని వదిలిపెట్టి వేరే వాటి మీద ధ్యాస లేదు. ఓకే. కాకపోతే ఏంటంటే వాళ్ళకేంటంటే ఇప్పుడు మీ పేరు చెప్తే అప్పట్లో వాళ్ళకేంటంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ టైం సంబంధం లేదు. ఖచ్చితంగా మీ పేరు, మీ జన్మనామమే ఉంటది. హ్మ్. అలాగే మీ యొక్క జన్మనామం ఉందంటే దానికి సంబంధించిన రాశి, దానికి సంబంధించిన నక్షత్రం వాళ్ళకి తెలిసిపోతది. ఓకే. కాలిక్యులేషన్ చేస్తారు. ఓకే అని చేసేస్తారు. హ్మ్. ఒకళ్ళు చేస్తే అయ్యా బాగుండదురా ఇలా అయితే అమ్మాయికి సంబంధించి వాళ్ళ ఇంట్లో ఎవరైనా అమ్మవార్లు ఉంటే అమ్మవారి పేరు ముందు యాడ్ చేయమని చెప్పు. హ్మ్. లేకుంటే మా ఇంట్లో ఉన్నటువంటి మీ ఇంట్లో ఉన్నటువంటి అమ్మవారికి సంబంధించి పేరు యాడ్ చేసేసి పేరు మార్చి వివాహం చేసేస్తారు. ఓకే.
అంతెందుకు సార్, అప్పట్లో పెళ్లి చేసుకున్న వాళ్ళకి డైవర్స్‌లు కాలేదా మరి మీరు చెప్పిన లెక్క ప్రకారం? అంటే నేను ఎక్కువ పెద్దగా ఇన్నది లేదు. పూర్వం రోజుల్లో అసలు విడాకులనే ముచ్చటే లేదు. ఈ మధ్య కాలంలో 5 సంవత్సరాల కాలంలో పాపులేషన్ ఎక్కువైపోయింది. నాకొక అడ్వకేట్ ఉన్నారు. ఆవిడ చెప్పేదేంటంటే కోర్టుల్లో 70% మంది డైవర్స్ కేసులే ఉన్నాయంట. మిగతాయన్నీ సివిల్ వివిధ రంగాలకు సంబంధించిన కేసులున్నాయంట. అంటే 70% విడాకుల కేసులున్నాయంటే ఎంతమంది పెళ్లి చేసుకుంటుర్రు? ఎంతమంది విడిపోతున్నారు? బయట ఎంత సహజీవనం నడుస్తుంది? అసలు ఈ ధర్మం గూడా పక్కదారి పడుతున్నట్టు అనిపిస్తది ఒక్కోసారి. 100% సార్. దీనికి కారణం కూడా మళ్ళీ స్వయంకృతాపరాధం అని మళ్ళీ చెప్తా.